హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మగ్గం వర్క్ అనేది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. జరీ థ్రెడ్కి నాట్ వేసుకుని ముడి వేసుకున్న తర్వాత ఆ దారాన్ని అలా పట్టుకొని కింద నుంచి ఫ్రేమ్ కింద నుంచి పట్టుకోవాలి. మనం సూదిని మన వైపు పెట్టుకొని కుచ్చుకొని పైకి లాగాలి. సూది కిందకి పెట్టేటప్పుడు మన వైపుకు ఉండాలి. కింద దారాన్ని పట్టుకొని పైకి తీసినప్పుడు అటువైపుకు తిరగాలి. మెయిన్ మనకి ఈ టెక్నిక్ అనేది అంతా మన హ్యాండ్లోనే ఉంటుంది. మగ్గం సూది నెంబర్ 14 సైజు, ఆ సైజు తీసుకుంటే మనకి సరిపోతుంది. మనకి ఏదైనా కిందన ముడి క్లాత్కి అది చిక్కుపడినట్లు అనిపిస్తే మనం సూదిని రొటేట్ చేసినట్లయితే అది మనకి ఈజీగా పైకి వచ్చేస్తుంది సూది అనేది. జస్ట్ కిందన ఒక కుంకంలా ఉంటుంది కదా ఈ సూదికి, దానికి మెలేసుకుంటే దారాన్ని పైకి ఈజీగా వస్తుంది. కిందకి దించినప్పుడు మన వైపుకి కింద దారం తీసుకొని పైకి వచ్చినప్పుడు అటు సైడ్కి ఆ సూది అనేది రొటేట్ చేస్తున్నాను చూడండి. నేను అలా రొటేట్ చేసుకుంటే మనకి ఈజీగా దారం అనేది పైకి వస్తుంది. కింద దారాన్ని మనం ఏమీ చేయం, జస్ట్ దానికి సపోర్ట్ ఇచ్చి పట్టుకుంటాం అంతే. ఆ సూదితోనే మనం దారాన్ని లాక్కొని పైకి తీసుకుని వస్తాం. ఫస్ట్ కుట్టేటప్పుడు సూదిని దించుకొని కింద పెట్టినప్పుడు మన వైపుకు ఉండాలి. ఆ కోణం అనేది పైకి తీసినప్పుడు కింద దారాన్ని పట్టుకొని అటువైపుకు తిప్పుకొని పైకి దారం వచ్చిన వెంటనే మన వైపుకు తిప్పుకోవాలి. కిందకి సూది దించినప్పుడు ఆ కోణం అనేది మన వైపుకు ఉండాలి. కిందకి దించిన తర్వాత కింద దారాన్ని తీసుకున్న వెంటనే పైకి వచ్చేసరికి అటు సైడ్కి తిరిగి మళ్ళీ దారం పైకి వచ్చేసిన వెంటనే అది సూది మన వైపుకు తిప్పుకోవాలి. ఈ టెక్నిక్ అనేది ఫాలో అవ్వండి. మనకి సూది అనేది అటు ఇటు అటు ఇటు రివర్స్ చేయాలి. కిందకి పైకి అలా తిప్పినట్లయితే మనకి ఈజీగా మగ్గం వర్క్ అనేది నేర్చుకోవచ్చు. ఫస్ట్ మనకి గొలుసు కుట్టు అనేది వస్తే ఏ కుట్టు అయినా ఈజీగా చేసుకోవచ్చు. ముడి వేయడం కోసం పెద్ద గొలుసు తీసాం కదా, అది అలాగే ఉంచి కింద నుంచి ఇంకో గొలుసు తీసుకోవాలి. ఇందాక పైన ఉంచిన గొలుసుని జస్ట్ సూదితో అలా పట్టుకొని కింద నుంచి దారాన్ని లాగాలి, అప్పుడు ముడి పడుతుంది. కింద నుంచి మనం దారం లాగినట్టయితే తెగిపోవాలి. తెగకుండా కనుక ఉన్నది అంటే ముడి పడలేనట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.